ప్రశాంతమైన ఉదయం. సూర్యుడు ఉదయిస్తాడు. విశాలమైన సముద్రంపై బంగారు కాంతిని ప్రసరింపజేస్తాడు. ఒడ్డుకు మెల్లగా ఎగసిపడే అలల ఓదార్పు శబ్దాలు తప్ప బీచ్ ఖాళీగా ఉంది. కొన్ని సీగల్స్ హోరిజోన్ మీదుగా జారిపోతాయి, మరియు తెల్లవారుజామున పొగమంచు గాలిలో వేలాడుతోంది. రవి అనే యువకుడు ఒడ్డు వెంబడి నడుస్తున్నాడు. అతని పాదాలు మృదువైన, తడి ఇసుకలో మునిగపోతున్నాయి. అతను ఒక చిన్న బుట్టను తీసుకువెళతాడు. సముద్రపు గవ్వలు మరియు అలలతో కొట్టుకువస్తున్న రంగురంగుల రాళ్లను సేకరిస్తాడు. అతను ప్రతి పెంకును పరిశీలిస్తున్నప్పుడు అతని ముఖం ఆశ్చర్యంతో నిండిపోయింది. సముద్ర సౌందర్యం అతనిని ఆకర్షించింది. సముద్రతీరంలో మరింత దిగువన మత్స్యకారుల బృందం రోజు పనికోసం తమ చెక్క పడవలను సిద్ధం చేస్తున్నారు. వారి పడవలు శక్తివంతమైన రంగులలో పెయింట్ చేయబడ్డాయి మరియు పెద్ద వాతావరణ లాగ్లతో ముడిపడి ఉంటాయి. వారు కలిసి పని చేస్తారు. సూర్యుడు ఆకాశంలో ఎక్కువగా పెరుగుతున్నప్పుడు పడవలను నీటివైపుకు లాగుతారు. రవి తన చేపల వేటను సరిచేస్తూ ఒక పెద్ద బండపై కూర్చున్న ఒక ముసలి జాలరి దగ్గరికి వచ్చాడు. వృద్ధుడి ముఖం సముద్రంలో సంవత్సరాల తరబడి పనిచేయడం ద్వారా వాతావరణాన్ని కలిగి ఉంది, కాని అతని కళ్ళు దయతో ఉన్నాయి. సముద్రం జీవితం గురించి కుతూహలంగా రవి పక్కనే కూర్చున్నాడు. వృద్ధుడు తన సాహసాలు, తుఫానులు మరియు సముద్రంలో కోల్పోయిన సంపద గురించి కథలు చెప్పడం ప్రారంభిస్తాడు. రోజు గడిచే కొద్దీ ఆకాశం చీకటిగా మారుతుంది మరియు ఒకసారి ప్రశాంతంగా ఉన్న సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. చీకటి మేఘాలు హోరిజోన్లో సేకరిస్తాయి మరియు అలలు పెద్దవిగా పెరుగుతాయి, తీరానికి వ్యతిరేకంగా తీవ్రంగా దూసుకుపోతాయి. మత్స్యకారులు తమ పడవలను సురక్షితంగా తీసుకురావడానికి తొందరపడుతున్నారు. రవి ఆందోళనతో చూస్తున్నాడు. ఆ రాత్రి తుఫాను పూర్తి శక్తితో తాకింది. తీరానికి సమీపంలో ఉన్న గ్రామంలో గాలి వీచింది మరియు వర్షం కురుస్తుంది. రవి తన చిన్న ఇంటి లోపల కూర్చుని తుఫాను శబ్దాలు వింటున్నాడు. తుఫానులు వస్తాయని మరియు పోతాయని అతని తల్లి అతనికి భరోసా ఇస్తుంది. మరుసటి రోజు ఉదయం తుఫాను దాటిపోయింది. బీచ్ చెత్తతో నిండి ఉంది, కాని సముద్రం మరోసారి ప్రశాంతంగా ఉంది. రవి తన ఇంటి నుండి బయటికి వచ్చి ఒడ్డువైపు నడిచాడు. సూర్యుడు మళ్లీ ఉదయిస్తున్నాడు మరియు మత్స్యకారులు ఇప్పటికే పనికి తిరిగవచ్చారు. సముద్రంలో మరొక రోజు కోసం తమ పడవలను సిద్ధం చేస్తున్నారు. ఈ కథ ప్రజలు మరియు సముద్రం మధ్య లోతైన సంబంధాన్ని వివరిస్తుంది. ఇక్కడ తీరంలో జీవితం, ప్రశాంతత మరియు ప్రకృతి యొక్క గందరగోళం రెండింటి ద్వారా రూపొందించబడింది.